విజయవాడలో అనాథ పిల్లల పునరావాస కేంద్రంలో ఇద్దరు బాలికల అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. నగరంలోని గురునానక్ కాలనీలో పవిత్రాత్మ నికేతన్ పేరుతో అనాథ పిల్లల పునరావాస కేంద్రం నడుస్తోంది. ఇద్దరు బాలికలు గత అర్ధరాత్రి పునరావాస కేంద్రం నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన బాలికల్ని 6వ తరగతి చదువుతున్న రోహిణి, 5వ తరగతి చదువుతున్న మరియమ్మగా నిర్వాహకులు గుర్తించారు. అనాథలైన వీరిద్దరూ 5 ఏళ్లుగా పునరావాస కేంద్రం సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్నారు. బాలికల అదృశ్యంపై ఆశ్రమ నిర్వాహకులు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8వ తారీఖు నుంచి స్కూల్ అనేది స్టార్ట్ అయ్యింది. పిల్లలందరితో పాటు 16 మంది పిల్లలతో పాటు వీరు కూడా రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. యాజ్ యూజువల్ గానే 15వ తారీఖున స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి వచ్చారు. సాయంత్రం భోజనం చేసిన టైంలో పిల్లలందరూ ఫీజుకి ప్రిపేర్ అవుతున్న టైంలో వీళ్ళు కనిపించకుండా పోవడం అనేది పిల్లలకు గ్రహించడం జరిగింది. వెంటనే ఇక్కడున్న ఇన్ఛార్జ్ సిస్టర్స్ కి మిగతా సిస్టర్స్ కూడా తెలియజేశారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ ఏరియాలో పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది వెతకడం జరిగింది. ఆ తర్వాత నవజీవన్ డైరెక్టర్స్ కి తెలియజేశారు ఆ విషయాన్ని. అక్కడ నుంచి ఫాదర్స్, స్టాఫ్ మెంబర్స్ కూడా వచ్చి అందరము ఈ సరౌండింగ్ ఏరియాస్ లో వెతికిన తర్వాత ఈ పిల్లలు ఇలా కనిపించట్లేదని సిడబ్ల్యూసీ కూడా మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. వారు ఇక్కడ పటమట పోలీస్ స్టేషన్ లో కూడా పిల్లల గురించి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారానే నవజీవన్ బాలభవన్ అనేది ప్రతి పిల్లలు అలాగే వస్తుంటారు. అదేవిధంగా వీరు కూడా ఇద్దరు పిల్లలు 5 years నుంచి నవజీవన్ లో ఉంటున్నారు సార్. ఈ అంకితలో వచ్చేసి ఇద్దరు 2nd year.